తమిళనాడు విషయం ఇంకా కాస్త తీవ్రంగానే కనిపిస్తోంది. అక్కడ నీటి కరువు వెంటాడుతోంది. ప్రధానంగా చెన్నైలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. చెన్నై నగరంలోని పులల్, పూండి, చంబర్పాకం, చోళవరం రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా జరగాల్సింది. అయితే ఆయా రిజర్వాయర్లు దాదాపు ఖాళీ అయిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నీటి ఎద్దడి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో 2 నెలల పాటు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు సీఎం స్టాలిన్. దీంతో ముందస్తు చర్యల కోసం అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల వివరాలు ఇవ్వాలని, అవసరమైన వారికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్టాలిన్. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్న మురళి, ఇంతకు ముందు ఎప్పుడైనా తమిళనాడు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసింది? ఏకంగా నీటి కరువు, తాగడానికి కూడా నీటి కరువు అనేది. చెన్నై నగరంలో వరదలు ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు గురిచేస్తాయో తాగునీటి కొరత అనేది కూడా అదే స్థాయిలో ఉంటుంది. వర్షాకాలంలో ఏ విధంగా అయితే వరద ఉధృతి కారణంగా నగరం మొత్తం మునిగిపోతుందో, వేసవిలో తాగునీటి కోసం అదే విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ప్రతి ఏడాది కూడా చూస్తుంటాం. కానీ ఈ ఏడాది మరింత ఎక్కువగా పరిస్థితి ఉంది. చెన్నై నగరానికి దాహత్యం తీర్చేటువంటి ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వీటిలో పూర్తిగా కూడా దాదాపు కూడా నీరంతా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏపీ నుంచి తాగునీటి కోసం చెన్నైకి ప్రతి ఏటా కూడా కృష్ణా జలాలను విడుదల చేస్తారు. అయితే అది జూన్, జూలై నెలలో మాత్రమే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఉన్నటువంటి రిజర్వాయర్లలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీటిని సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా అవన్నీ కూడా అడుగంటిపోయిన తర్వాత జూలై వరకు కూడా వేచి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి నీటి నిల్వలన్నీ కూడా పూర్తిగా అడుగంటిన తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. చెన్నైలో 200 అడుగుల కంటే లోతు నుంచి మాత్రమే గ్రౌండ్ వాటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా వేసవిలో పూర్తిగా కూడా ఉన్నటువంటి బోర్లన్నీ కూడా అడుగంటిపోయేటువంటి పరిస్థితి. బోర్ల ద్వారా వచ్చేటువంటి నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు తాగునీటికి ట్యాంకర్ల ద్వారా మాత్రమే సప్లై చేసేటువంటి పరిస్థితి. మొత్తం చెన్నై మహానగరంలో అన్ని ప్రాంతాలకు కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం అనేది కుదిరేటువంటి పరిస్థితి కాదు. సో అందుకోసమే ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకోవడం, ఏదైతే ప్రతిరోజు కూడా ఉదయం మున్సిపల్ వాటర్ విడుదల చేస్తారో ఆ విడుదల చేసేటువంటి సమయం కోటాన్ని మరింత తగ్గించే విధంగా, అంటే ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వచ్చేటువంటి ఆ నీటిని గంట సమయానికి కుదించడం ద్వారా ఉన్నటువంటి నీటి నిల్వలను కొద్ది రోజులు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇటీవల మనం చూసాం బెంగళూరులో తాగునీటి కోసం ఏ విధంగా ప్రజలు అక్కడ ఇబ్బంది పడ్డారో. కనీసం ఒక్కో గ్లాసు నీటిని కూడా లీటర్ కంటే ఎక్కువ విలువైనటువంటి నీటిగా అక్కడ నీటిని వాడుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అలాంటి పరిస్థితి చెన్నైకి రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉన్నటువంటి నీటి నిల్వల వివరాలు ఇచ్చిన తర్వాత కోటా ప్రకారం నీటిని విడుదల చేసే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.